పక్షి జాతిలో కోడే ఎందుకు ఫేమస్ అంటే వాటి బౌండరీలోకి ఇంకోటి వస్తే ఒప్పుకోదు, చనిపోయే వరకు అది చనిపోతున్నానని తెలిసినా పోటాడదు, వెనక్కి తిరగదు. దాన్ని ఏం చేశారంటే మనాళ్ళలో అప్పుడు మనుషుల్లో కూడా ఈ తత్వాన్ని, ప్రాణాన్ని లెక్క చేయని తత్వాన్ని, ఒక ధైర్యాన్ని నింపటం కోసం వాటిని చూపించేవారు. పూర్వకాలం రాజులు పందాలు వేసేవారు ప్రేరణ కోసం, సైనికులకి ఖచ్చితంగా. అలెగ్జాండర్ వేసేవాడు అండి, కోడి పందెం వేసి పందానికి వెళ్ళేవాడు. నేను ఎక్కడ చదివాను మాస్టర్. అసలు వాటిలో ఆ పౌరుషాన్ని చూసి వీళ్ళు కూడా ఉత్తేజితులు అవుతాయి. అట్టా కోళ్ళు ఏమండి, ఏదైనా ఇద్దరు బాక్సింగ్ కొట్టుకుంటున్నారు, ఎవరు కొడతాడు ఏంటనేది ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారండి. ఏదైనా రెండు జీవులు పోట్లాడుకుంటే ఏది గెలుస్తుంది ఏంటనేది చూస్తారంతా. కాకపోతే వీటిలో ఉన్న తత్వం ఏంటంటే ప్రపంచంలో ఈ జీవరాశిలో దేనికి లేదు చనిపోయే వరకు పోరాడతాను, నేను చనిపోతున్నానని తెలిసినా పోరాడుతుంది, వెనక్కి తిరగడం అనేది ఉండదు దాన్ని. అది గొప్ప కదండి. అందుకనే అవి అంత ఫేమస్ అయింది. విషయం ఏంటంటే మేము ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలనేమో కానీ అంత డెప్త్గా నేను చెప్పలేనండి. తెలిసిన విషయాన్ని చెప్పాలి అంతే కదా. మనమంతా కత్తికోళ్ళు ఆ చిన్నప్పుడు అసలు చూసేవాళ్ళం, అన్నీ చూసాం. టేగరాలు, మేము టేగరాలతో పిల్లలు చేయించాం అంతే తెలుసు. ఆయన ఇచ్చినాయి, నెల్సన్ డాక్టర్ గారు ఇచ్చిన 2 పెట్టలతోనే స్టార్ట్ నాది. బ్రీడింగ్ ఇట్లా చేయిద్దామని ఏమి ఉండేవి కాదు నాకు. కొనుక్కు రావటం వాటిలో బాగా మంచిదని అది ఉంటే ఈ 2 పెట్టల మీద ఆ 1-2 పిల్లలు, మాకేం పిల్లలు బతకవు సావు. అందుకే కాలక్షేపం పెరుగుతుంది, ఇది మంచిదా వేయండి అంతే. తర్వాత బ్రీడింగ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత నుంచి కృష్ణ గారు, మా గురుగారు అచ్యుతం గారు ఉండేవాడు, భీమవరం స్వీట్ షాప్. ఆయన అచ్యుతం గారు అంటే కృష్ణ గారి దగ్గర నుంచి ఆయన పట్టుకెళ్ళాడు. కృష్ణ గారు అంటే బిఫోర్ క్రిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. ఆయన మంచి బ్రీడర్ అండి, తెలివిగల బ్రీడర్. బ్రీడర్లు చాలామంది ఉంటారు, తెలివిగల బ్రీడర్. ఆయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కోళ్ళు అమ్మాడు. కానీ ఆ కోడి పర్టికులర్గా అంత మంచి కోడి ఆయన దగ్గర ఉన్న కోడి ఎవరి దగ్గరికి రాలా. నాలంటే 300 మంది తీయించుకున్నారు పిల్లలు, ఆయన దగ్గర వచ్చినాడు రాదు. దేనికి ఎందుకు రావట్లేదు అనేది నేను గమనించిన దాన్ని బట్టి దేనికి కలపాలనేది ఇంపార్టెంట్. బ్రీడర్స్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు 10 లక్షలు పెట్టి కోడుకొని వాళ్ళు 10 లక్షలు అంటే బ్రీడర్ కొంటున్నారు, దానికి రావు. దానికి తగ్గ పెట్ట, దాని క్యారెక్టర్స్, దాని మైండ్ సెట్కి తగ్గ పెట్టేస్తే ఆ జీన్స్ కలవాలండి. అది బయలాజికల్ అవుతుంది, శాస్త్రం అండి. ఇది వెళ్ళే విధానాన్ని బట్టి, దీని ఆలోచనని బట్టి అట్లాంటి వాటిని చూసి వేసుకోవచ్చు అండి. బ్రీడర్కి తెలిసిపోద్ది, ఎవరి దొడ్లో పిల్లలుగా వాళ్ళకి తెలుస్తుందండి. అంటే మనం వీళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచించి మేము ఎంత పెద్ద బ్రీడర్లు అయిపోవాలని, బాగా స్పీడ్గా వెళ్ళేదానికి ఏమైనా బాగా తెలివిగలదాన్ని అర్థం పెట్టని, ఈ 2 మిక్స్ అయితే అద్భుతంగా వస్తాయని చేస్తారు. అది అట్టర్ ఫెయిల్యూర్, 100కు 100% ఫెయిల్యూర్ అవుతున్నారు. బాగా స్పీడ్గా వెళ్ళేదాన్ని స్పీడ్నే వేయండి, ఖచ్చితంగా మంచిగా వస్తుంది. బాగా తెలివిగల పుంజుకి తెలివిగల పెట్టలేయండి, ఖచ్చితంగా మంచిగా వస్తుంది. మీరు అక్కడ సక్సెస్ అవుతారు. దేనికైనా కదలికలు బాగుండాలి, అవి నడిచే విధానం, యాక్షన్, షార్ప్ రియాక్షన్స్ ఉండాలి. ఆ రియాక్షన్స్ ఉన్న కోడి బాగుంటుంది. ఇది స్పీడు, ఇందాక మీరు అడిగారు ఒకసారి, ఎత్తుకోడి, కొరసకోడి, మధ్యస్థంగా ఉండే కోడి ఏది ఎక్కువ పందాలు కొడద్దు, ఏది కాదు, అన్నీ పందాలు కొడతాయి. కాకపోతే వాడి కదలికలు బాగున్నా కూడా ఎక్కువ కొడద్దు. కటింగ్ ఏబిలిటీ అంటాం ఇంకోటి, కత్తి వాడే విధానం, అది ఆ జెనెటికల్గా వస్తుంది. అది కూడా ఖచ్చితంగా జెనెటికల్ వస్తుంది. మన తండ్రి బాగా కత్తులు వాడి పందెం కొట్టింది అనుకోండి, దానికి వచ్చే పిల్లలు 80% కత్తులు వాడతాయి. మనం ఇరగబడితే అనుకుంటే పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయండి. చాలామంది మీరు పందాలు చాలా చూసి అవతలదే దులుపుకుని వచ్చేసి ఒకటి కొడద్ది, తగలవు కత్తులు ఎంతన్ని. ఇక అంతే, వాటి కటింగ్ ఏబిలిటీ లేదు, అది అనుభవం మీద తెలుస్తుందండి. మనిషి అట్టకు అదే అంతే, ఆ అవతల దాన్ని చంపేయాలని కోరికతో ఉంటుంది. అది లేదా నేను చచ్చిపోతాను, ఇంట్లో ఏదో జరగాలి కదా. దీన్ని ఎలా తెలివిగా కొట్టాలనేది ఒకటి, అసలు నువ్వు చస్తావా నేను సావనని పరిగెత్తుకెళ్తే అనేది ఒకటి, అంతే. కొంచెం మైండ్ గేమ్ ఆడేది ఒకటి, అట్లా జాగ్రత్తగా చూసినది చంపటాకు వస్తుంది కదా, దాన్ని ఇటు తప్పి దొంగ దెబ్బ కొడదాం అనేది ఒకటి. నాదంతా నేను ఒక బ్రీడ్ అనేది చేయలేదండి. ఇప్పుడు నేను ఎక్కువ ఇష్టపడింది ఏంటంటే, ఇందాక బాగా తెలివితేటలు వస్తాయని మనం ఇట్లా ఆలోచించే, నేను అట్లా ఆలోచించనండి. ఏది ఇందాక అన్నాను కదా, మన తెలివితేటలు వాటిలో చొప్పించి అడిగి చేద్దామని, అది ఫెయిల్ అండి. కాకపోతే కదలికలు బాగుంటాం అనేది ఇంపార్టెంట్. మనకన్నా బాగా ఎక్కువ కదలని పెరుగు బ్రీడ్. పెరుగు కూడా మన అసలీల నుంచి వాళ్ళు ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోలు, స్పానిష్ ఇవన్నీ చేసుకుని బాగా హెవీ బ్రీడ్ వచ్చిందండి వాళ్ళ దగ్గర, ఫాస్ట్ వచ్చినాయి. అవి చాలా ఇష్టపడేవాడిని నేను. అసలు ఇక్కడికి పెరుగుని పరిచయం చేసింది కూడా ఫస్ట్ వీడియోలు పెట్టి, అప్పుడు మన వాళ్ళందరికీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వాటిల్లోనూ చూపించి అందరికీ ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఈ జాతి ఉంది, ఇది ఉందని చూపించేవాడిని. అందరు అట్ట అలవాటైంది ఒక్కొక్కడు. పెంపకం అనేది ఎక్కడైనా ఒకటేనండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ కారణం అండి వాళ్ళు పెట్టేది కోడికి, మనం ఒడ్లు పెడతాం, అంతే డిఫరెన్స్. మనకు న్యాచురల్గా ఎక్కువ పండేది ఇది ధాన్యం, దానికి అక్కడ ఆ ఫుడ్కి అలవాటు పడి ఉంటాయి మన కోళ్ళు. వాళ్ళు ఏమైనా కారణం ఎక్కువ బేస్ పెట్టేది వాళ్ళు. తర్వాత రకరకాలుగా ఈ విటమిన్స్ ఇప్పుడంతా పెరిగిపోయింది కదండి, సప్లిమెంట్స్ ఎక్కువైపోయినాయి. ప్రాక్టీస్ ఏంటంటే కోడికి 80% దాని జెనెటికల్గా వస్తుంది, 80%, 20% ట్రైనింగ్ వల్ల వస్తుంది. ఎంత దూరం నుంచి ఇట్ చేయాలని ట్రైనింగ్ ఇవ్వగలరు. కానీ ఎవరైనా కోడి ఎలా పోటాడాలని అడేమి ఇవ్వడం, దాని జెనెటికల్గా అది మార్చుకోదు. దాని తత్వం పరిగెత్తుకెళ్తే అన్నీ కూడా పరిగెత్తుకెళ్ళి అంతది, తప్పుకునే కూడా ఎప్పుడు తప్పుకునే పోటాడుద్ది, దాని జీన్స్లో వస్తుందండి చిన్నప్పుడే.
పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అంటారు సార్, చిన్నపిల్లప్పుడు తెలిసిపోతాయండి. చిన్నపిల్లలు తిరిగేటప్పుడు పోటాడుకుంటాడు, ఇది వస్తుంది ఇది రాదని తెలిసిపోద్ది అందరు బ్రీడర్కి. కాకపోతే దానికి ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ని బట్టి ఇది బ్రీడర్ అవుద్దా, ఇది ఏ రేంజ్కి వస్తుంది, లేకపోతే ఇది ఏ పందానికి వస్తుందని అప్పుడే డివైడ్ చేసేస్తాం. 90% డివైడ్ అయిపోద్ది అప్పుడే. పట్టాలప్పుడే చేయించండి. బ్రీడర్కి కావాల్సిన లక్షణాలు ఏమైనా బేసిక్గా ఉంటాయి కదండి, ఆ బేసిక్ క్యారెక్టర్స్ దీనికి ఉన్నాయా లేవా, దాని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అది చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మిమ్మల్ని వెయిట్ లిఫ్టర్ గాను లేకపోతే ఒక రెజ్లర్ గాను వేస్తే మిమ్మల్ని పరిగెత్తమంటే పరిగెత్తలేరు కదా. మీ బాడీ పోచర్ దేవుడు ఇచ్చింది, అది ఆ కుర్రాడు పరిగెత్తాడు. కోడి కూడా అంతే. దాన్ని బట్టే చూసుకుని మనకి ఏం కావాలో, మన కత్తి పందానికి ఏం కావాలో చూసుకుని ఆ క్యారెక్టర్స్, ఆ మెజర్మెంట్స్, ప్రపోర్షన్స్ కరెక్ట్గా ఉండాలి. మెడ, నడుము, కాలు యాంగిల్, నడిచే విధానం అది ఎట్లా నడుస్తుందో చూడాలి. మెజర్మెంట్స్ అనేది మెడ, నడుము, కాళ్ళు ఇట్లా ఉంటే దేనికైనా దానికి ఉన్న పోచర్ని బట్టి చూస్తాం. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలనేది అది. ఏదో అష్టవంకరలుగా ఉండకూడదు, చూస్తాకి కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి కోడిని మనం ఇది ఇట్లా ఉంటేనే పోటాడద్ది అని అంటే ఆ క్యారెక్టర్స్ ఉన్నది తప్పుకుని మన కోడిని చూడంగానే కొంత చెప్పచ్చండి. 60 to 70% మనం రిసెర్చ్ చేసేస్తాం అది ఈ రకంగా పోటాడద్దు అనేది. అంటే వెనక్కి వెళ్ళేది, ముందుకెళ్ళేది, అది నుంచునే విధానాన్ని బట్టి. పందిగాళ్ళకి కొంతమంది అందుకనే చూపులు చూసి పందాలు వేసుకునేది అది. ఎత్తులు దింపులు జరుగుతూ ఉంటే మీరు చూశారు కదండి, వాళ్ళు దింపారు, ఈ కోడి ఇలా వస్తుంది, మనకు ఒక అంచనా ఉంటుంది. మనది దీన్ని హై ఫ్లేలో కొట్టేస్తుంది అనుకుంటే మనం దాని కింద తీసుకొచ్చేస్తాం. అరే ఇది తప్పించేసుకుంటుందిరా, ఇది జాగ్రత్తగా ఉండదండి, కింద నుంచి కొట్టేదాన్ని వేస్తాం. ఒక అంచనా అవతల దాన్ని బట్టి 60 to 70% వస్తుందని. కొన్ని మన అంచనాలకు అందవు, పిచ్చి పిచ్చిగా ఉంటాయి, పిచ్చి పిచ్చికి కొడతాయి. మీరు దాదాపు 3 నెలలు 4 నెలలు నెల రోజుల ముందుగా దానికి దాణాలు ఇచ్చేసి ఈతలు కొట్టించి ఇంత ప్రాక్టీస్ చేస్తారు కదా. కొన్ని పందాల్లో సింగిల్ షాట్తో అయిపోవటం ఏంటి సార్? ఇంత ప్రాక్టీస్ చేసినటువంటి కోడి ఒక దెబ్బను తట్టుకునేటువంటి ఇదే ఉండదా? కత్తికి మించిన బలాన్ని మీరు దానికి అందిస్తారే? అట్ట లేదే, దాని ఆర్గాన్ ఎక్కడ తగిలిందో, ఎక్కడ టచ్ అయితే ఏముంది, ఊరిపోతుంది. కత్తితో పడటం కదా మాస్టారు, ఆ తగిలిన ప్లేస్ని బట్టి అది పోటాడుతుంది, అంతేగాని. అవును, అంటే మాస్ ఉన్నటువంటి దానికి కదా, మాసు అండ్ స్ట్రెంత్ ఇచ్చినటువంటి దాన్ని దూరంగా రాయిస్ కొట్టడం కాదుగా. అవునండి, దానికి ఇక్కడ దెబ్బ తగిలింది, పోటాడలేదు. ఓకే, అవతల ఇక్కడ కొట్టేసింది, పోటాడలేదు కదా, ఒక దెబ్బకే చచ్చిపోయాడు. ఇక్కడ ఎక్కడ తగిలింది, రెక్కపోయింది, పోటాడుతూ ఉంటుంది, అవతల దానికి వేస్తుంది 4 దెబ్బలు.